ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెబల్ స్టార్ ప్రభాస్ వారి యొక్క ఊరు, అలాగే వారు ఉంటున్న ఇల్లు, మన కృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఆ ఇల్లు, అలాగే రెబల్ స్టార్ మన ప్రభాస్ రాజు గారి యొక్క ఇల్లు కూడా చూసొద్దాం. అది మన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వెళ్తున్నాం, రండి. రాజు గారి ఊరు అటేనండి. కృష్ణరాజు గారు కోట ఉందండి ఇప్పుడు. అదే కృష్ణరాజు గారు ప్రభాస్ రాజు గారు అంటే వాళ్ళ ఇల్లు ఉందండి అక్కడ. ఓకే, ఇంకా అప్పుడు పూర్వీకులు అలా ఉన్నారన్నమాట అక్కడ. సరేనండి. క్యాటిమాల. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన రెబల్ స్టార్ మన యొక్క ప్రభాస్ గారి ఊరు వెళ్తున్నాం. ప్రభాస్ రాజు గారు అని మనం పిలుస్తారు ఇక్కడ. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు గారు. ప్రభాస్ రాజు అని మనం ముద్దుగా పిలుచుకుంటున్నాం. అది మన డార్లింగ్ కూడా. ఆయన డార్లింగ్ మనం ఊరిని చూడడానికి వచ్చాం. ఇది భీమవరం సంబంధించి, అంటే వెస్ట్ గోదావరి భీమవరం నుంచి ఆ ఊరు వెళ్ళడానికి సుమారు 22 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ దారంటే మనం వెళ్ళొచ్చు. హైవే రోడ్డు మీద కూడా ముత్యాలపల్లి నుంచి వెళ్తే దగ్గర కూడాను, పేరుపల్లి దగ్గర కూడా ఇంచుమించుగా దగ్గరగా ఉంటుంది. ప్రభాస్ రాజు గారి గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఆయన ఒక పాన్ ఇండియా లేబుల్ స్టారు, ప్లస్ 1000 కోట్లు సంబంధించి అధిగమించినటువంటి ఏకైక మన తెలుగు వ్యక్తి అయినటువంటి తెలుగు స్టార్గా మనం చెప్పుకోవచ్చు రెబల్ స్టార్ని, మన డార్లింగ్ అండి. ఈయన 2002లో ఈశ్వర్ సినిమాతో, రాఘవంత సినిమాతో ఆయన యొక్క నట విశ్వరూపాన్ని చూపించడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళ తండ్రిగానైనటువంటి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారు ఏంటంటే నిర్మాతగా ఉండేవారు, సహ నిర్మాతగా ఉండేవారు. అప్పటికే రెబల్ స్టార్ అయినటువంటి కృష్ణరాజు గారు అనేక సినిమాల్లో మంచి నటనతో పాటు మన రెబల్ స్టార్గా గుర్తింపు పొందారు. ఆ రెబల్ స్టార్ ప్రఖ్యాతను, ఆయన యొక్క ఖ్యాతిని మన జూనియర్ రెబల్ స్టార్ కింద ఇచ్చారు. ఆ పేరుని పోగొట్టుకోకుండా రెబల్ స్టార్గానే మంచి నటన చూపిస్తూ వచ్చారు. 2004లో వర్షం మంచి సినిమా తీశారు. 2005లో ఛత్రపతి. అసలు నిజంగా నువ్వు మా కోసం కాదురా పుట్టిన, జనం కోసం పుట్టారో తిప్పరా మేసం అనే డైలాగ్తో నిజంగానే ప్రభాసు ఆ గొప్ప స్టార్గా మారాడు. ఇది చూస్తున్నాను మొగల్తూరు సంబంధించింది. మన ఈ రైట్ సైడ్కి ఆ ఊరికి లోపలికి వెళ్తే మన యొక్క ఊరు సంబంధించింది మనకి కనిపిస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ ఊరి యొక్క చూద్దాం. ఊరు మాత్రం చాలా బాగుంటుందండి. చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు నుంచి వచ్చి అంత గొప్ప స్టార్గా కృష్ణరాజు గారు, మన ప్రభాస్ గారు కూడా ఇంత గొప్ప యాక్టర్ అయినందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు తెలుగు వారి కింద. 2009లో బిర్లా సినిమా, తర్వాత 2010లో డార్లింగ్, ఇంకా అందరికీ డార్లింగ్గా మారిపోయాడు అప్పటి నుంచి. ఇంకా 2015లో మిర్చిలో అతని నటనకు గాను నంది అవార్డు కూడా వచ్చింది. నిజంగా ఆ విషయాన్ని మనం మెచ్చుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్ రాజమౌళి 2015, 2017లో బాహుబలి 1, బాహుబలి 2 కూడా నిర్మించారు. తర్వాత 2023లో సలారు, 2024లో కల్కి, 2025లో రాజాసాబ్ సినిమాలతో ఆయన యొక్క పాన్ ఇండియా లెవెల్కి మారారు. గొప్ప హీరోగా, యాక్టర్గా తెలుగు ప్రజలకు ఆయన మంచిగా మనకి ఉండడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. చూస్తున్నారా, చిన్న పల్లెటూరు. మనం సాధించాలనుకుంటే మనం ఇలాగా గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలనేది నేను నా యొక్క చెప్పేది. ఊరు చూస్తున్నారా, పచ్చని ఊరండి, ఎంత బాగుందో. ఇప్పుడు మనం మొగల్తూరు వచ్చేసాం. ఇది రైట్ సైడ్ తీసుకుని ఆ వంతెన దాటి మనం ఆ టైపుకి వెళ్ళాలి. మొగల్తూరు సంబంధించి వెళ్ళిన తర్వాత అక్కడ మట్టి కోట ఉందండి. అంటే ప్రభాస్ రాజు గారి యొక్క పూర్వం సంబంధించినటువంటి ఆ యొక్క కోటను చూద్దాం రండి. ప్రభాస్ రాజు గారి యొక్క
వాళ్ళ పూర్వీకులు క్షత్రియులు. వాళ్ళు రాజ్యపాలన చేసినటువంటి యుగాల చరిత్ర కలిగినటువంటి రాజులంటే క్షత్రియులు. వారి కోటను కూడా ఒకసారి చూసొద్దాం. రండి లోపలికి వెళ్దాం. ఇదేంటంటే ఊర్లో ఎంట్రన్స్ భాగంలో కొబ్బరికాయలు సంబంధించి ఉలుపు తీసే అవన్నీ కూడా ఉంటాయండి. పల్లెటూరు కదా. ఇదేనండి మనం ఆ యొక్క మట్టి కోట దగ్గరికి వచ్చేసామండి. ప్రభాసి రాజుగారి యొక్క పూర్వం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. అంటే కొంచెం శిథిలైపోయి వాటిని అక్కడక్కడ అలాగ ఉంచారు. కానీ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ప్రభాస్ రాజు గారి యొక్క కోట సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పూర్వీకులు కూడా క్షత్రియులు పాలించారండి. పాలించడంతో పాటు కోటలో కూడా నిర్మించారు. చాలా అద్భుతంగా నిర్మించారు. శిథిలావస్థలో ఉండడం వల్ల లోపల మనకి పెద్దగా కనిపించడానికి ఏం లేదు. కానీ చూద్దాం రండి ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎవరు లేరు, పిలిచాను చూశాను. రండి ఒకసారి లోపలికి వెళ్దాం. కోట లోపల అంత ప్రశాంతమైన ఊరండి. చాలా బాగుంది. అంత ఆరోగ్యకర ఊరంటే అంత బాగుందన్నమాట చెప్పుకోవడానికి. ఇదేనండి మట్టి కోట అని పిలుస్తారండి. చాలామంది మొగల్తూరు వచ్చిన వాళ్ళు కృష్ణరాజు గారి ఇంటితో పాటు మట్టి కోటను కూడా ఇక్కడ చూసి ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళి ప్రభాస్ గారి ఇల్లును కూడా చూస్తూ ఉంటారు సర్వసాధారణంగా. ఇది మట్టి కోట అని పిలుస్తారండి. దీన్ని బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం దాన్ని కూడా చూద్దాం. రండి ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. గేట్ కూడా దీనికి ఇక్కడ ప్రస్తుతానికి కొత్తగా నిర్మించారండి గేట్ని. ఇదండి ఇక్కడి నుంచి చూస్తున్నారా, అదేనండి ఇది మట్టి కోట సంబంధించినటువంటి పూర్వకాలం అది, ఇప్పుడు కాదండి. అంటే వాళ్ళ పూర్వం సంబంధించినటువంటి క్షత్రియులు పరిపాలన కోసం నిర్మించినటువంటి కోట అండి. అంత చరిత్ర గల వంశం ప్రభాస్ రాజు గారిది. ఇది ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి పురాతన సంబంధించినటువంటి బంగ్లాలండి. ఇవన్నీ కూడా కృష్ణరాజు గారి యొక్క తాలూకా సంబంధించినటువంటి అప్పటి రాజులకు సంబంధించి నిర్మించినవి ఇవన్నీ కూడా వారి యొక్క ఆనవాలుగా ఇంకా ఉన్నాయి. ఇది మొగల్తూరు నడిబొడ్డున మనకి కనిపిస్తుంది. ఇది చాలామందికి కనువిందుగా కనిపిస్తుంది. ఎప్పటిదో కదండి బిల్డింగ్ ఇది, బంగ్లా చాలా కనువిందుగా ఉంటుంది చూడడానికి. ఇకపోతే మనం ఇక వెళ్ళి మన కృష్ణరాజు గారు ప్రభాస్ రాజుగారి యొక్క ఇల్లుని కూడా చూద్దాం రండి. ఇదేనండి ప్రభాస్ రాజు గారి యొక్క ఉంటున్నటువంటి ఇల్లు అండి. ఆ ప్రభాస్ రాజు గారి ఇల్లుకి సంబంధించినటువంటి మనం ఆ సందులోకి మనం వెళ్తున్నాం. ఇదంతా దారి అండి, మార్గ మధ్యం. కొంచెం ఎదరికెళ్తే మన ప్రభాస్ రాజు గారి యొక్క హౌస్ కనబడుతుంది. ఇక్కడ ఎవరిని అడిగినా ఊర్లో ఎక్కడికి వెళ్ళి ఏ కృష్ణరాజు గారి ఇల్లు అడగండి అంటే వెంటనే టక్మని చెప్పేస్తారండి. తీసుకెళ్ళి కూడా చూపిస్తారు. ఇదేనండి మన ప్రభాస్ రాజు గారి యొక్క ఇల్లు. వాళ్ళ పెద్దనాన్నగారు కృష్ణరాజు గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలు కూడా ఆయన చనిపోయినప్పుడు ఇక్కడే చేశారని కార్యక్రమాలు అయ్యి. ప్రభాస్ రాజు చదువుకున్న స్కూల్ అండి ఇది. డిఎన్ఆర్ దొంతులూరి నారాయణరాజు స్కూల్ అండి ఇది. ఇక్కడ ఆయన ఆటపాటలు బాల్యంలో అంతా కూడా ఇక్కడే జరిగిందండి. ఆ స్కూల్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. బాల్యం సంబంధించి అంతా కూడా ఇక్కడేనండి ప్రభాస్ది. భీమవరం దంతులూరి నారాయణరాజు స్కూల్ అండి ఇది. చాలా బాగుంటుందండి స్కూలు. వాతావరణం చుట్టూ కూడా బాగుంటుంది. ఎనీవే ప్రభాస్కి కంగ్రాట్ చెప్తూ మళ్ళీ మరికొన్ని మంచి సినిమాలు తీస్తూ మనకు తెలుగు వారికి మంచి గర్వకారమైన పేరును తెచ్చినందుకు హ్యాట్సప్ టు ప్రభాస్. అండ్ అలాగే మన డార్లింగ్ ప్రభాస్ని మనం అందరం కూడా ఒకసారి ప్రేమిస్తూ చూస్తూ కృష్ణరాజు గారికి నివాళులు అర్పించుకుంటూ మన ప్రభాస్ని మరికొంత పెద్ద ప్లేస్లో